ఓం నమో వెంకటేశాయ. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనే కోరిక ఉంటుంది. కానీ తిరుమల అనేది సాధారణ పర్యటన కాదు. అది ఒక పవిత్ర క్షేత్రం. అందుకే అక్కడికి వెళ్ళేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు అందరూ తప్పకుండా పాటించాలి. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీ దర్శనం మరింత పవిత్రంగా మారుతుంది, మరింత జాగ్రత్తగా మారుతుంది. దయచేసి ఈ వీడియో మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూసేందుకు ప్రయత్నం చేయండి. తిరుమల వెళ్ళే ముందు శరీర శుద్ధి, మనస్సు శుద్ధి చాలా ముఖ్యం. ముఖ్యంగా మాంసాహారం, మద్యపానం పూర్తిగా మానేయాలి. కనీసం 2 రోజులు శాకాహారమే తీసుకోవాలి. తిరుమలలో ఉన్నంతసేపు స్వామి మీదే మనస్సు ఉంచాలి. అదేవిధంగా నెక్స్ట్, తిరుమలలో డ్రెస్ కోడ్ చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా పురుషులు పంచె, షర్ట్ లేదా కుర్తా వంటివి ధరించాలి. మహిళలు చీర, సల్వార్, లాంగ్ డ్రెస్సులు, చిన్న దుస్తువులు, ఫ్యాషన్ దుస్తువులు ఇలాంటివి ధరించడం నిషేధం. ఓన్లీ చీర కట్టుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఇది భక్తికి గౌరవంగా ఉంటుంది. నెక్స్ట్, తిరుమల అనేది ఒక పవిత్ర దేవాలయం. అక్కడ అరవడం, నవ్వులు, గొడవలు చేయటం మహాపాపం. క్యూలో నెమ్మదిగా, శాంతిగా, నిదానంగా వెళ్ళాలి. ఇతర భక్తులను గౌరవించాలి. స్వామి చూసే సమయంలో ఫోటోలు, వీడియోలు తీయడం నిషేధం. ముఖ్యంగా మీరు మొబైల్ ఫోన్లు మీ యొక్క లాకర్స్లో కానీ లేదా మీ రూమ్స్లో కానీ ఉంచి దర్శనానికి వెళ్ళండి. నెక్స్ట్, మొబైల్ ఫోన్ కెమెరా, పవర్ బ్యాగ్, బెల్టులు, బ్యాగులు ఇవన్నీ ఆలయంలోకి అనుమతి ఇవ్వరు. అందుకే ముందుగానే క్లోజ్ రూమ్లో పెట్టాలి. అదేవిధంగా లేదా లాకర్స్లో పెట్టుకొని మీరు భద్రతా నియమాలను పాటిస్తూ గౌరవించుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్, అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలలో వెళ్ళే అడవిలలో శబ్దం చేయకూడదు. జంతువులను రెచ్చగొట్టకూడదు. ప్లాస్టిక్ వస్తువులు వాడకూడదు. అందుకే మనకు అక్కడ తిరుమలలో గ్లాస్ బాటిళ్లలో, అంటే గ్లాస్ మెటీరియల్తో తయారైన వాటిలో వాటర్ అనేది అమ్మడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా తిరుమలలో ప్రకృతిని కాపాడడం మన బాధ్యత. నెక్స్ట్, స్వామిని చూసిన క్షణంలో ఏమి అడగకుండా నన్ను నడిపించు స్వామి అని మనసులో మీలో మీరు చెప్పుకోండి. ఆ క్షణం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అవుతుంది. నెక్స్ట్, తిరుమల అనేది దేవుడి నివాసం. మన ప్రవర్తన, మన నియమాలే మన భక్తికి అద్దం పడతాయి. ఈ జాగ్రత్తలు పాటిస్తే శ్రీవారి ఆశీస్సులు తప్పకుండా మీకు లభిస్తాయి. ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, వెంకటేశ్వర స్వామికి సంబంధించి వీడియోలు మాత్రమే అప్లోడ్ చేయబడ్డాయి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.